ఎమోషన్ అంటే అక్కడ ఎవరు లేరు కదా సార్. అన్నారా? ఉన్నాయా సందర్భాలు అయితే? ఫ్రెండ్లీగా ఉంటుంది. సెట్స్ లో మొత్తం ఫన్నీనే ఉంటది. కొంచెం కష్టమే అది. అంటే ఇట్లా వీళ్ళిద్దరికి క్యారెక్టర్స్, 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ కి ఒకటేసారి సీన్ ఉన్నప్పుడు పర్ఫార్మెన్స్ కొంచెం కష్టమే. కరెక్ట్. మరి హర్ష ఆర్యలో ఏ క్యారెక్టర్ మీకు టఫ్ అనిపించింది, అలాగే మీకు ఏది నచ్చింది? ఆర్య క్యారెక్టర్ ఇస్ టఫ్ అండ్ ఎంజాయ్డ్ ఆల్సో. అది పబ్లిక్ కూడా అది అప్పుడే అయిపోయింది సార్, మొత్తం ఉంటే బాగుండు, ఇంకొక సినిమా చేయండి ఆ క్యారెక్టర్ పైన అని అడుగుతున్నాను. చాలా బాగుంటది క్యారెక్టర్. అది కొంచెం జోవెల్ గా, కొంచెం ఫన్నీగా, సినిమాలో కొంచెం మాస్ ఆడియన్స్ కూడా బాగా రీచ్ అవుతూ ఉంటుంది. మోస్ట్ ఛాలెంజింగ్ అండ్ మోస్ట్ ఎంజాయ్డ్ క్యారెక్టర్ అంటే అదే. అంటే మీకు వ్యక్తిగతంగా ఏది నచ్చుతుంది, ఎలా ఉంటే నచ్చుతుంది? పర్సనల్ క్యారెక్టర్స్ మెన్షన్ చేయదు, ఎందుకంటే రెండు వీటిలో నేను బయట ఉండా. సో ఆ క్వాలిటీస్ ఏమీ లేవా? 2 క్యారెక్టర్స్ లో ఉన్న సిమిలారిటీస్ మీలో రియల్ లైఫ్ లో లేవు? రెండిట్లో కొంచెం సైక్ ఉంటాయి బయట ఉన్న. కాంబినేషన్ కూడా అనొద్దు మళ్ళీ రకరకాల. అసలు ఎస్టిమేట్ చేయడం చాలా కష్టం. చాలా డిఫరెంట్ పర్సన్, భలే మాట్లాడతారు. మాటలతో కొందరిని అంచనా వేయచ్చు, బట్ సుమన్ అంచనా వేయలేం కదా. పొగిడా అది మీకు కూడా చాలా అడ్వాంటేజ్ తెలుసా. మనకే అడ్వాంటేజ్, అవతల మనల్ని అంచనా వేయలేరు. మనం చేయాల్సింది ఈజీగా చేయొచ్చు. మరి శ్వేతని ఆ క్యారెక్టర్ లో చూసినప్పుడు ఎలా అనిపించింది? ఇప్పుడు పర్సనల్ లైఫ్ లో తనని చూస్తూ ఉన్నారు, వేరియేషన్స్ ఏం కనిపించాయి శ్వేత రియల్ కి ఆన్ స్క్రీన్ కి? శ్వేత రియల్ ఇస్ వెరీ ఓపెన్, ఏది లోపల ఏం ఉండదు. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఆవిడ మైండ్ ఏంటో ఏది కూడా సిగ్గుపడి భయపడి చెప్పకపోవడం అదేముండదు. ఇప్పుడు నేను ఇట్లా వచ్చిన నన్ను చూసి ఇదే చెట్టు బాలే అని చెప్పేస్తారు డైరెక్ట్. లేదు ఒకవేళ ఉంటే అంటే షీఈ్ వెరీ ఓపెన్ మైండెడ్ అండ్ లోపల ఏం పెట్టుకోకుండా మంచి ఫ్రెండ్లీగా అందరితో కలిసిపోయి ఇట్లా ఉంటది. క్యారెక్టర్ వైజ్ షీఈ్ అన్ యాక్టర్, అంతే కంప్లీట్లీ డిఫరెంట్. చెప్పాను కదా అన్ని పగలొట్టడం, వైల్డ్ యాక్టర్. ఓకే శ్వేత, ఇంత ఓపెన్ మైండెడ్ ఉన్న అమ్మాయికి ఇండస్ట్రీలో ఇబ్బందులు రాలేదా? వస్తాయండి 100%. బికాస్ ఓపెన్ గా ఉన్న వాళ్ళు ఆర్ ఆఫెన్ మిస్అండర్స్టూడ్. అంటే మనం ఓపెన్ గా, అంటే మన మైండ్ లో ఉన్న ఒపీనియన్స్ ని ఓపెన్ గా చెప్పినప్పుడు చాలా మంది ఏంటంటే నెగటివ్ గా కూడా తీసుకుంటారు. దే ఫీల్ లైక్ షీ హస్ అ లాట్ ఆఫ్ యాటిట్యూడ్ ఆర్ దే ఫీల్ లైక్ షీ ఇస్ వెరీ అంటే ఆరోగెంట్. బట్ ఐఎమ్ వెరీ, అంటే నేను ఎవరిని హర్ట్ చేసే విధంగా మాట్లాడను, బట్ అట్ ద సేమ్ టైం నా ఒపీనియన్స్ అనేవి నేను చెప్తాను.